హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు అప్పటికప్పుడు తీపి తినాలనిపిస్తే మినపప్పుతో స్వీట్ గారెలు ఎలా చేసుకోవాలనేసి మీకు చూపిస్తానండి. దానికి ముందుగా నానబెట్టుకున్న మినపప్పు తీసుకున్నాను. 1 కప్పు మినపప్పు తీసుకున్నానండి. దానికి 1 చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుందాం. దీన్నే బాగా గ్రైండ్ చేసుకుందామండి. బాగా గ్రైండ్ అయిన తర్వాత 1 కప్పుకి 1 కప్పు నేను బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం కూడా వేసి బాగా గ్రైండ్ చేసేసుకుందాం. దాంతోపాటు 4 యాలకులు కూడా తీసుకున్నానండి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లస్ స్వీట్గా తినాలనిపించినప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఇది మా నానమ్మలు, అమ్మమ్మలు, మా అమ్మ వాళ్ళంతా కూడా ఇలానే చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే మేము స్వీట్ స్టాల్లో తీసుకొని వస్తాం కదండి, అప్పుడు అలా ఏమి ఉండేది కాదు. ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న చిన్నవిగా వేసుకుందామండి. ఇది మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల కూడా బాగా ఇవి బాగా వేగుతాయి. ఇదిగోండి, మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. అన్ని పక్కల బాగా వేగేలాగా దీన్ని కలుపుకుంటూ ఉందాం. ఇవైతే మామూలుగా మినపప్పు గారెలా కూడా చేసుకోవచ్చండి. నేను ఇలా చేస్తాను, ఇది కూడా బాగుంటాయి. ఇదిగోండి, రెడీ అయిపోయింది. దీన్ని తీసేసుకుందాం. అలానే ఉన్న పిండినంతా కూడా నేను వేసేసుకుంటున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి, పిల్లలకు కూడా మంచిది. బయట తిండి తినే కంటే కూడా ఇంట్లో చేసుకోవడం బాగుంటుంది. ఇదిగోండి, రెడీ అయిపోయింది. ఇదిగోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.